నా పేరు శ్రీకాంత్. మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు అలాగే మీ కుటుంబ సభ్యులకు చేరవేరుస్తారని, అట్లాగే హైప్ బటన్ ద్వారా మనకి పాయింట్లు ఇవ్వటం అంటే మీరు ఇచ్చేటువంటి కొద్దిపాటి ప్రోత్సాహం మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అసలు ఒక రకంగా రాజకీయాలు కప్పుకుంటే, అంటే రాజకీయాల జెండా కప్పుకుంటే సిగ్గు లజ్జ అన్నీ వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది అనేదానికి ఇప్పుడు మీకు ఒక నిలువెత్తు నిదర్శనం చేస్తా. ఒక అద్భుతమైనటువంటి వీడియో మీ ముందు చూపిస్తా. అది ఎవరో కాదు, మన జడా శ్రావణ్. మీ అందరికీ తెలుసు, ఈరోజు మాట్లాడితే వైసీపీ నాయకులకు కష్టం వస్తే, వైసీపీ నాయకులకు ఇబ్బంది వస్తే ఆయన 5 నిమిషాలలో అరకోటేసుకొని ప్రత్యక్షం అవుతున్నాడు. అంతేకాకుండా వైసీపీ నాయకుల కోసం ఆయనే ఆయన ముందు పెట్టి వైసీపీ నాయకులు రాజకీయం నడుపుతున్నారు. ఎందుకు అంటే అవసరం ఉన్నంత వరకు ఓడమల్లన్నా, అవసరం అయిపోయిన తర్వాత బోడిమల్లన్నా, అంటే దళితుల్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలి, అవసరం అయిపోయిన తర్వాత రాజకీయంగా వాళ్ళని ఎలా అనగదొక్కాలనేది జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులకి బాగా అర్థమైనటువంటి విషయం. సో తాజాగా గతంలో ఈ జడా శ్రావణ్ మీద మన లండన్ చింతకాయి అలాగే అమెరికా తేడా గాడు ఇద్దరు కూడా ఆయన్ని బండబూతులు, ఒక దళిత సామాజిక చెందినటువంటి వ్యక్తి అని కూడా చూడకుండా నోటికి ఎలా పడితే అలా మాట్లాడారు. ఒకానొక సందర్భంలో ఆయనే వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చాడు. అరే, మీకు ఇక్కడ అసలు ఓట్లు లేవు, మీరు అసలు ఇక్కడ ప్రాంత ప్రజలే కాదు, మీకెందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల గురించి అని. సరే, నేను మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది, కానీ ఒకసారి మన అరకోటు జడా శ్రావణ్ ఏ విధంగా మన లండన్ చింతకాయ గాడికి అమెరికా తేడా గాడికి వార్నింగ్ ఇస్తున్నాడో ఒకసారి మనం ఈ వీడియోలో చూడండి. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుంటా. మీరు ఏదైనా ఉంటే, నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే తప్పని మాట్లాడండి, మీ వాదన మీరు చెప్పండి, తప్పులేదు. నేను మళ్ళీ చెప్తున్నా, చింతా ప్రదీప్, నీకు కూడా నీ పక్కన ఉన్నటువంటి ఆ పేటీఎం కుక్క వాడు ఇష్టం వచ్చినట్టు ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఎక్కడికి పోరు మీరు, మిమ్మల్ని వదిలే సమస్య లేదు. పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టుకుంటూ విజయవాడ నడి రోడ్ల మీద మిమ్మల్ని తిప్పకపోతే మీ ఇద్దరిని, నేను మళ్ళీ చెప్తున్నా, మీ ఇద్దరిని, ఏంట్రా మీ స్థాయి, బతకటానికి ఇక్కడ అవకాశాలు లేక పారిపోయిన కుక్కలు మీరు. ఈ రాష్ట్రంలో ఒక ఉద్యోగం కోసం బతకడానికి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆధార్ కార్డులు పెట్టుకొని అక్కడ ఎన్ఆర్వైలని ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడుతున్నారు. మీరు రాష్ట్ర ప్రజల బాధలు మీకు తెలుసా? ఇసుక రావటంలా ఇక్కడ ఉన్నటువంటి మ్యాసన్స్ పరిస్థితి మీకు తెలుసా? దళితులను కొట్టి చంపుతున్నారు, వాళ్ళ పరిస్థితులు మీకు తెలుసా? అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తున్నారు, వాళ్ళ పరిస్థితులు మీకు తెలుసా? ఇక్కడ పరిశ్రమలు రాక ఇక్కడ బిజినెస్ మెన్లను తరలిపోతున్నారు, వాళ్ళ గురించి మీకు తెలుసా? మహిళలకి ఇక్కడ ఇస్తానన్నటువంటి ఎంట్రప్రెన్యూర్షిప్ లేక ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికవేత్తగా ఎదగలేకపోతున్నారు. ఎస్సీ ఎస్టీలకు ఒక్క లోన్ లేదు, 26 పథకాలు రద్దు చేశారు, ఎస్సీ సప్పాల నిధులంతా మళ్లిస్తున్నారు. ఇవన్నీ మీకు తెలుసా? ఎక్కడో అమెరికాలో కూర్చొని బతుకు తెరువు కోసం పారిపోయిన కుక్కలు మీరేంట్రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడతారు? అంటే సత్యమేవ జయతి, ధర్మమేవ జయతి అంటే నిజంగా చెప్తున్నా, గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇది నేను చెప్పలా, జడా శ్రావణ్ నోటితో చెప్పాడు. మరి ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంత విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. మరి ఇలా ఏం జడా శ్రావణ్, ఆ రోజు నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞలన్నీ ఉత్తర కుమారుని ప్రగల్భాలేనా, ఉత్తర కుమారుని ప్రతిజ్ఞలేనా? ఏమి ఆ రోజు నువ్వు తొడలగొట్టావు రే చింతా ప్రదీప్, అలాగే రే పంచు ప్రభాకర్ చెప్పాడుగా, పెద్ద పేటీఎం గారు ఉన్నది పంచు ప్రభాకర్ గారిని విజయవాడ సెంటర్లో మిమ్మల్ని నడి బజార్లో ఉరిగించి కొడతామన్నారు. మరి వాళ్ళతోటి ఎందుకు మీరు మడాకత్ అవుతున్నారు? వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నారు, మీరు క్యారెక్టర్ని చంపుకుంటున్నారు. మీరు చూడండి, ఇంత దారుణంగానా, ఇంత మిమ్మల్ని వ్యక్తిగత హరణానికి పాల్పడిన వాళ్ళతోటి ఈరోజు మీరు డయాస్లు పంచుకుంటున్నారంటే ఇక రాజకీయాలలో ఇంతకంటే ఉచ్చానిశ ధర్మం ఏమైనా ఉందా? ఇంతకంటే నీతి మాలినటువంటి వ్యవహారం ఏమైనా ఉందా? మీరు బాగా మాట్లాడగలరు, మంచి సబ్జెక్ట్ ఉంది, అనర్గళంగా మాట్లాడగలరు, కానీ ఒక రాజకీయ విలువలు లేకపోతే, ఒక రాజకీయ విలువల్ని పాటించకపోతే అసలు మనిషి ఎదుగుదలకు ఉపయోగపడదనే దానికి నిదర్శనం. ఈరోజు నిజంగా చెప్తున్నా, జడా శ్రావణ్ ఒక అద్భుతమైనటువంటి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి, కానీ ఎందుకు రాజకీయాల్లో విమడింపలేకపోతున్నాడు?
చంద్రబాబు నాయుడిని కలిశాడు, 5 సీట్లు అడిగారు, ఇవ్వమయ్యా నీకు ఒకడికి ఇస్తామన్నావు. బ్రహ్మాండంగా పోటీ చేసుకుంటే పోయేదే కదా. తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద పోటీ చేసుకుంటే ఈరోజు అద్భుతంగా నీకున్నటువంటి మేధస్కి ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చేవాళ్ళే కదా. రాజకీయాలలో ఎదగాలనుకోవటమే కానీ నా పార్టీని నిలుగుదల చేయాలనుకోవటం ఏంటి? ఈరోజు ఎవరైతే నిన్నటిదాకా అరకోటు శ్రావణం, అమ్ముడు పోయిన శ్రావణం, అట్లాగే ఇంకా నీ జాతిని అవమానపరిచినటువంటి వ్యక్తులతో ఈరోజు నువ్వు డయాస్ షేర్ చేసుకుంటున్నావు. నీ జాతిని నువ్వు తాకట్టు పెట్టాలంటే సిగ్గు అనిపించట్లేదా? దళితులకు 26 పథకాలని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారని మీ నోటితో మీరే చెప్పారు. దళితుల మీద హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్నాయని మీ నోటితో మీరే చెప్పారు. కానీ ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం బమ్మిని తిమ్మించేసి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోకుండా మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు 100కి 100% ఒంటి మీద స్పృహ ఉండే మీరు మాట్లాడారు కదా. ఎక్కడ మిమ్మల్ని ఎవరు ప్రభావితం చేయలేదు కదా. మరి ఆ రోజు ఇంత దారుణంగా మాట్లాడి ఈరోజు లైవ్లో అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా ఏ మొహం పెట్టుకొని మీరు ఈరోజు వీడియోలు చేస్తున్నారు? ఏ మొహం పెట్టుకొని మీరు దళిత కార్డుని వాడుతున్నారు చెప్పండి? అమ్ముకున్నాం, నా కోర్టు నమ్ముకున్నా, నా వృత్తి నమ్ముకున్నా, నా పార్టీ నమ్ముకున్నా. అందుకే సిగ్గు లజ్జ అన్నీ వదిలేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో అట్టకేగుతున్నానని చెప్తే మరి జాతిని ఏం చేస్తారు? మిమ్మల్ని నమ్ముకున్నటువంటి దళిత జాతిని ఏం చేస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో గుండ్లు శిరోమన్నాలు చేయించారు, అలాగే దళితుల నోట్లో ఉచ్చబోయించారు, అలాగే ప్రశ్నించిన దళితుల్ని డోర్ డెలివరీలు చేశారు. అయినా కూడా ఆ రోజు రానటువంటి ఆత్మగౌరవం, ఆ రోజు మీరు గర్జించినటువంటి విధానం మరి ఈరోజు ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి నాయకులతో మలాఖత్ అవటానికి ఉపయోగపడింది? వాళ్ళతోటి డయాష్లు షేర్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజంగా చెప్తున్నా, గత 5 ఏళ్లలో మిమ్మల్ని ఈ చింతకాయగాడు కావచ్చు, లేకపోతే తేడాగాడు కావచ్చు, విపరీతంగా మీ బాడీ షేమింగ్ చేశారు, మీ యొక్క ఫేస్ మీద వాళ్ళు వీడియోలు చేశారు. అయినా కూడా ఈరోజు అవన్నీ మర్చిపోయి రేపు ఎప్పుడైనా వాళ్ళు కనబడితే వాళ్ళతో షేక్ హ్యాండ్లు ఇచ్చేసి ఫోటోలు దిగితే ఇంకా వ్యక్తిత్వం ఏముంటుంది, క్యారెక్టర్ ఏముంటుంది మీకు చెప్పండి? రాజకీయాలలో ఇలా క్యారెక్టర్ లేకపోతే విలువలు ఉంటాయా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మీకు అసలు చంద్రబాబు నాయుడు గారు వద్దనుకున్నారు, పక్కన పెట్టేసేయండి. అచ్చం దళితుల కోసం మీరు పోరాడండి, దళిత హక్కుల కోసం పోరాడండి. కానీ దళిత హక్కుల పేరుతోటి మీరు ఎవరికో ఒకరికి ఊడిగం చేస్తా వాళ్ళు ఇచ్చేటువంటి 10 పరక డబ్బుల కోసం మీరు మీ యొక్క ఉద్యమాన్ని తాకట్టు పెట్టేయటం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ దళితులు నోరు తెరిచే పరిస్థితులు లేదు, ఏ దళితులు తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లోనే ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకోవాలా? అలాంటి పార్టీలో మీరు ఈరోజు వాళ్ళతోటి అట్టకేగి వాళ్ళతోటి డయాసులు పంచుకొని మీరు స్పీచ్లు ఇస్తుంటే ఈరోజు చాలామంది దళిత సంఘ నాయకులు అసలు మనోళ్ళకి సిగ్గే లేదు కావాలా, నిజంగా మన పోరాటానికి విలువే లేకుండా చేస్తున్నారు వీళ్ళు అనిపిస్తున్నారు. నేను అడుగుతున్నా, పోరాడితే ఏమవుతుంది? ఈరోజు అంబేద్కర్ గారు ప్రతి వాళ్ళ గుండెల్లో ఉన్నాడంటే కారణం ఏంటి? ఆయన నిజాయితీగా పోరాడాడు, నిజాయితీ కోసం కట్టుబడ్డాడు కాబట్టి ఆయన ప్రతి వాళ్ళ గుండెల్లో ఉన్నాడు. కనీసం మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాకు ఏదైనా ఇబ్బంది జరిగితే నేను పలాని వ్యక్తి వైపు, జడాశ్రావణ వైపు చూస్తామనే విధంగా మీరు వ్యవహరించాలి. ఎంత దారుణంగా మిమ్మల్ని అవమానపరిచి, ఎంత దారుణంగా గత 5 ఏళ్లలో దళితులకు అన్యాయాలు చేసి, ఎంత దారుణంగా 5 దళిత ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్ మధ్యలో ఉన్న రాజధానిని కూడా అవమానపరిచే విధంగా చేస్తే మీరు ఈ రోజుకి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి అలా డబ్బుల కోసం ఈరోజు మీ వ్యక్తిత్వాన్ని నమ్ముకుంటున్నారంటే చూడాలి. మరి ఈరోజు ఈ వీడియో మీరు మాట్లాడిందే, మరి ఈరోజు మీరు మాట్లాడిన వీడియో ఇలా అడ్డంగా దొరికిపోయారు కదా. కనీసం ఆత్మవిమర్శ చేసుకోండి. ఇలాంటి పార్టీలలో కొనసాగటం కంటే, వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకడం కంటే ఇండివిజువల్గా పార్టీ జెండాని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఈరోజు కేఏ పాల్గొన్నటువంటి గౌరవం కూడా మీకు లేకుండా పోయింది. ఆలోచన చేసుకోవాలి మీరు. కేఏ పాల్ని చాలామంది కామెడీ పొలిటీషియన్ అంటారు, కానీ చాలామంది కేఏ పాల్ దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, స్ట్రైట్గా మాట్లాడతాడు, ఆయన చాలా హానెస్ట్ పాలిటిక్స్ చేస్తాడని ఉంది. కానీ మీరు ఏ ఎండకు ఆ గొడుగు, ఏ అవసరానికి ఆ కోర్టు మార్చేస్తే రాజకీయాలలోనూ, అది కూడా దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, దళిత హక్కుల కోసం మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు మీ క్యారెక్టర్ని, మీ వ్యక్తిత్వాన్ని నమ్ముకుంటే అసలు వాల్యూ ఉంటుందనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా గడా శ్రావణ్ అడ్డంగా దొరికిపోయాడు. మరి దీని మీద మా శ్రావణ్ గారు ఏం మాట్లాడతారో, మరి గతంలో వాళ్ళని దూషించిన వాళ్ళతో ఈరోజు వాళ్ళతో కరచాలనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మా శ్రావణ్ గారు చెప్తే వినాలని నాకు మస్తు కుతూహలంగా ఉంది.